అధ్యాయము యోబు గ్రంథము రండి చదువుదాం. క్షమించండి, 15వ అధ్యాయం యోబు గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగున, వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగున, నిష్ప్రయోజనకరమైన మాటల చేత వాదింపదగున. నీవు భయభక్తులను వ్యర్థం చేస్తున్నావు, దేవుని గూర్చిన ధ్యానాన్ని హీనపరుస్తున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకులు పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవే, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నాయి. ఎందుకు పనికి మాలిన ఆర్గ్యుమెంట్స్, ఎందుకు పనికి మాలినటువంటి వ్యర్థమైనటువంటి వాదాలు? ఈరోజు మనలో కొంతమంది భార్య భర్తలు పనికి మాలిన వాటి విషయంలో వాగ్వాదం దిగుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలే అనవసరంగా అది కాస్త గాలివానగా మారుతుంది, తుఫానుగా మారుతుంది. ఇక భార్య అరిచేస్తుంది, భర్త అరిచేస్తాడు, కేకలు వేస్తారు, టాప్ లేచిపోతుంటుంది, పక్క వాళ్ళందరూ వింటూ ఉంటారు. గొడవ 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 గొడవ. మళ్ళీ ఆదివారం వస్తే బైబిల్, మళ్ళీ ఆదివారం వస్తే భక్తి. ఇరువురు కలిసి బైక్ మీద, ఇరువురు కలిసి కుటుంబంగా కలిసి కారులో వస్తున్నప్పుడు ఎంత భక్తిగా వస్తారో వాళ్ళందరూ చూసినప్పుడు అబ్బాయి అంత నటిస్తున్నారు వీళ్ళు. నిన్న రాత్రి గొడవ చేశారు, పక్కింటి వాళ్ళకి నిద్ర లేకుండా చేశారు. భర్త తగ్గడు, భార్య తగ్గదు, అరుపులు కేకలు. మళ్ళీ పొద్దున్న లేచేసరికి ఎంత భక్తో. అవమానం కాదు, దేవునికి అవమానం కాదు, ఇది జ్ఞానం కాదు, ఇది అజ్ఞానం. దయచేసి గమనించండి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఇంట్లో అరిచే ప్రసక్తి లేదు. భర్తలు భార్యలు, మీరు దేవుని ఆత్మ కలిగి ఉన్నారా, దేవుని మనస్సు కలిగి ఉన్నారా? అయితే మీరు ఇంట్లో అరవడానికి వీల్లేదు, కేకలు వేయడానికి వీల్లేదు. పట్టణమును స్వాధీనపరుచుకున్నట్టు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్న వాడే శ్రేష్ఠుడు. మూర్ఖుడు తన కోపాన్ని త్వరగా వెల్లడించును, జ్ఞానము కలిగిన వాడు తన కోపాన్ని దాచిపెట్టుకుంటాడు. ఎందుకో నీకు ముక్కు మీదే కోపం, చిన్నదానికి పెద్దదానికి, అయిన దానికి కాని దానికి ఆవేశపడిపోతావు, కోప్పడిపోతావు, నోరు జారుతావు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు, అరుస్తావు, కేకలేస్తావు. వినో, ఎందుకు అలా చేస్తున్నావో తెలుసా? ఈ మాట అంటే నువ్వు కొంచెం బాధపడతావేమో, కానీ వాస్తవం చెప్తున్నా, దెయ్యం పట్టింది నీకు. ఏం పట్టింది? అదేంటి బ్రదర్ అంత మాట అనేశారు? అబ్బాయి మిమ్మల్ని ఎవరిని నేను అన్నా, దెయ్యం పట్టిన వాళ్ళు అన్నా. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఏముందో చూద్దాం రండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఏముందో చూద్దాం రండి. అక్కడ ఒక దెయ్యం పట్టినవాడు ఉన్నాడు కదా, అతని గురించి ఈ విధంగా రాయబడి ఉంది. 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు, ఎప్పుడు రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తన్ను తాను గాయపరుచుకొనుచు ఉండెను. రాత్రింబగళ్ళు ఏం చేస్తాడట? కేకలు. ఈరోజు మన మధ్య లేరా? అర్ధరాత్రి 1 గంట అవుతుంది, వీధిలో ఉన్న వాళ్ళందరూ, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రశాంతంగా పడుకున్నారు. కానీ నువ్వు మాత్రం అరుస్తున్నావు, కేకలేస్తున్నావు. ఎందుకని? బైబిల్లో ఉంది, వాడు రేయింబగళ్ళు కేకలు వేస్తాడు. అలా ఎందుకు కేకలు వేస్తాడంటే 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. ఒక దురాత్మ పట్టినవాడు, ఏ ఆత్మట? 2వ వచనము, అపవిత్రాత్మ పట్టినవాడు అంటే దెయ్యం పట్టినవాడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. ఏం పట్టింది అతనికి? దెయ్యం పట్టింది. కాబట్టి ఏం చేస్తున్నాడు? అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. అమ్మా, అయ్యా, నీకేం పట్టింది? ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు కేకలేస్తున్నావు? పక్క గదిలో నీ బిడ్డలు వింటున్నారు. మళ్ళీ మొదలైంది, మళ్ళీ స్టార్ట్ చేశారు వీళ్ళు.
ఇంకా పొద్దున్న దాకా ఆగదు. చిన్న బిడ్డల పసిపిల్లల హృదయాల్లో ఒక గయ్యాలి తల్లిగా, దుర్మార్గుడు అయిన తండ్రిగా నువ్వు ముద్ర వేసుకున్నట్లయితే, మళ్ళా చెప్తున్నా, నువ్వు చచ్చిపోయేంత వరకు ఆ ముద్ర చెరిగిపోదు. మరి దేవుని ఆత్మ నీలో ఉంటే ఏమవుతుంది? యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడో రాయబడి ఉంది. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నా ఆత్మ కలిగిన వాడు. ఆ తర్వాత ఏముంది? అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనివ్వడు. నా ఆత్మ కలిగిన సేవకుడు. దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే నువ్వు అరవో, కేకలు వేయో, నీ కంఠస్వరము పక్కింటి వాళ్ళకి వినిపించదు, ఎదురింటి వాళ్ళకి వినిపించదు, రోడ్డుల మీద అరుపులు కేకలు వినిపించవు. జ్ఞానం కలిగిన ఇల్లాలు అయితే, జ్ఞానం కలిగిన భర్తవైనట్లయితే కంట్రోల్లో ఉండు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ ఏ ఆత్మ? ఆశ నిగ్రహము కలిగిన ఆత్మ. సెల్ఫ్ కంట్రోల్. నిన్ను నీవు అదుపులో పెట్టుకో. ఒక మాట భార్య అందనుకో, కామ్గా ఉండు. ఒక మాట భర్త అన్నాడు అనుకో, కామ్గా ఉండు. ఈ 2 చేతులు కలిస్తేనే కదండి శబ్దం ఉంది, అవునా? ఈ చెయ్యి కామైపోయిందండి, శబ్దం వినిపిస్తుందా మీకు? ఈ చెయ్యి ఇటు వచ్చింది, ఆహా ఇటు వచ్చింది, ఇది స్పీడ్గా వచ్చింది, ఆహా ఇది స్పీడ్గా వచ్చింది. 2 స్పీడ్గా వస్తాయి, ఏమని చెప్పండి? అంతేగా. భర్త కుర్చీ మీద నుంచి లేచాడు, భార్య ఏమో మంచం మీద నుంచి లేచింది, లేదా బెంచ్ మీద లేచింది. భర్త మీదకి వచ్చాడు, భార్య మీదకి వచ్చింది. ఏమిట్రా సరిపోయిందా? బాక్సింగ్ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరంలా, ఇంట్లోనే బాక్సింగ్. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. కుక్క మొరుగుతుందట, కొండేమో ప్రశాంతంగా ఉంటుందట. ఆ కొండను చూసి కుక్క మురిగిందట. సాయంత్రం అయ్యేసరికి ఎవరి గొంతు నొప్పెట్టిందో చెప్పండి, చెప్పండి. కుక్క గొంతు నొప్పెట్టి ఇంక మొరగడం అనేసి వెళ్ళిపోయిందంట. కొండకేమైనా అయిందా? అమ్మ మీకేమైనా అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేయి చూపిస్తారా? ఏం పర్లేదు, చేయి చూపిస్తారా? సరే, వాళ్ళు చేయి చూపిస్తారు. మీకేమైనా అర్థమైందా? ఏమర్థమైంది? వాళ్ళకి అర్థమైంది, మీకు అర్థమైంది, అవునా? వాళ్ళకి ఏమర్థమైందో చెప్పడమంటారా? అన్న మాకు అర్థమైందన్నా, కుక్క మురిగిద్ది, పొద్దున మొదలు పెడద్ది, సాయంత్రం మురిగిద్ది. మాకు చెప్పారు కదన్నా మీరు, ఏమని? కొండలాగా ప్రశాంతంగా అంట్లు తోముకోండి, వంట చేసుకోండి. మురిగిన కుక్క ఏమైద్ది? ఏమే కొంచెం అన్నం పెట్టు, అలసిపోయాను, అదంటే వాళ్ళకి అర్థమైంది. మరి మీకేం అర్థమైంది? దయచేసి అర్థం చేసుకోండి. మనం ఎవ్వరం కూడా పశువులం కాదు. మనము దేవుని స్వరూపమందు పుట్టిన, ఆయన పోలికందు సృష్టించబడిన దేవుని ఆత్మ కలిగిన ఆత్మీయులం. నిరూపిద్దాం, కుటుంబంలో నిరూపిద్దాం, జ్ఞానం కలిగి జీవిద్దాం, జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకుందాం. బిడ్డలకు మాదిరికరంగా, ఆదర్శప్రాయంగా అమ్మ నాన్నగా జీవిస్తే బాగుంటుంది. ఇల్లు కట్టబడాలి అంటే ఇల్లాలిగా నీకు జ్ఞానం, భర్తగా నీకు జ్ఞానం, ఇరువురికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానంతోనే మీరు పెరగాలి, పెద్దవాళ్ళు అవ్వాలి.